దడపకపోతే ఆ 30% ఏమైంది, మళ్ళీ ఒక్కోటి 400 గుడ్లు పెట్టుద్ది. రెండో దశ, రెండో రోజు, రెండోసారి, మూడోసారి, అది కనపడ్డప్పుడే మొదటి తగిలితే అక్కడే పనిచేస్తాయి. చెట్టు మొత్తం విషమైపోయి మొత్తం చచ్చిపోయి రాలిపోయి పడిపోవటం అనేది ఉండదు. ప్లస్ అది కాక ఇంకో ప్రమాదం ఏముందంటే అది వాసనకి, వాతావరణానికి అన్నిటికీ అలవాటు అయిపోద్ది. కూడా మనం రోగ నిరోధక శక్తిని పెంచాలి. తర్వాత నల్లి లాంటిది నివారణకి ఏం చేయాలంటే మొదట మీరు ప్రతి ఒక్కళ్ళు 50 నుంచి 100 ట్రాప్స్ పెట్టండి. మొట్టమొదటే పెట్టండి ట్రాప్స్. అట్టలు 15-20 రోజుల నుంచి మొదలుపెట్టి ట్రాప్స్ పెట్టండి తప్పనిసరిగా. ప్రతి ఒక్కళ్ళు ట్రాప్స్ పెట్టి ఎల్లో ప్లస్ బ్లూ 2 ట్రాప్స్ పెట్టండి. తర్వాత ఏంటంటే మొదటి దశలో మనకి నల్లి కనపడ్డప్పుడే ఇది జాగ్రత్తగా వినండి. మీరు మొదటి దశలో నల్లి కనపడ్డప్పుడే మీరు ఎంత ఖరీదు గల మందు కొడితే అంత బాగా పనిచేస్తుందేమోననేది సరే తర్వాత చూద్దాం, దాని సంగతి తర్వాత మాట్లాడదాం. మీరు ముందు బేసిక్ మందులు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు పిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అంటే పోలీస్ అంటారు కదా, అటువంటిదో, లేకపోతే ఇప్పుడు టాల్ఫెనపైరైడ్ టీఫన్ లాంటిదో, లేకపోతే జంప్ లాంటిదో, పిప్రోనిల్ 80% లాంటిదో, ఐపీఎంలో వద్దంటారు. సరే దాంట్లో ఉన్న ఏంటో అవి చూద్దాం మళ్ళీ. అది ఇటువంటి మీరు ఏం చేస్తారంటే మొదటి దశలోనే మీరు 100కు 100% నల్లిని కంట్రోల్ చేయగలగాలి. మీరు మొదటి దశలో మీరు ఏంటంటే అటు 2 సార్లు ఇటు 2 సార్లు ఇట్లా కొట్టుకుంటూ వెళ్తుంటే ఒకసారి 100% తడుస్తుంది, రెండోసార్లు 70% తడుస్తుంది. ఇవన్నీ కూడా నల్లి మందులన్నీ కూడా కాంటాక్ట్ యాక్షన్, తాకుడు చర్య మాత్రమే ఉన్న మందులు ఇవి. ఎక్కడ తగిలితే అక్కడే పనిచేస్తాయి. చెట్టు మొత్తం విషమైపోయి మొత్తం చచ్చిపోయి రాలిపోయి పడిపోవటం అనేది ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఏంటంటే తాకుడు చర్య ఉన్న మందులే. కాబట్టి మీరు చెట్టంతా కూడా తడిసేటట్టు కొట్టాలి అంటే మేము చేసేదైతే వాడు ఏదైనా చెప్పుకొని కంపెనీ వాడు జంప్ 50 గ్రాములు కొట్టమంటాడు, మేము 100 గ్రాములు కొడతాం. 100 గ్రాములు ఏం చేస్తామో 50 గ్రాములు ఎన్ని పంపుల్లో కొడతామో దానికి డబల్ నీళ్లు వాడతాం. 20 పంపులు కొట్టం కానీ 15-16 పంపులు కొడతాం. 15 పంపులు కొట్టి ఈ సార్లో పోయి మళ్ళీ పక్క సార్లోనే వస్తాం. వాటర్ ఎక్కువ తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, లేదు మీరు ఇంకో 2-3 పంపు మాయి స్టీల్ పంపులే 20-22 పంపులు ఉన్నాయి మాయి. అదే 4 కాదు, 4కి మీరు ఒక 6-7 పెంచండి. ఇంకో 2-3 పెంచండి. పెంచి అన్ని పక్కలా తడిసేటట్టు కొట్టండి. మొదటి దశలో ఎప్పుడైతే కంట్రోల్ అయిందో 100% కంట్రోల్ అయిపోయిందో మళ్ళీ 3వ రోజు 4వ రోజు కొడితే మళ్ళీ ఏదన్నా గుడ్డున్నా సరే ఏదున్నా సరే అది కూడా తప్పుడే పిల్ల అయిపోయిందో అది కూడా చచ్చిపోద్ది. మీరు మొదటనే అటు 2 సార్లు ఇటు 2 సార్లు కొట్టుకుంటా మీరు ఒక 70% దడిపి 30% దడపకపోతే ఆ 30% ఏమైంది, మళ్ళీ ఒక్కోటి 400 గుడ్లు పెట్టుద్ది. ప్లస్ అది కాక ఇంకో ప్రమాదం ఏముందంటే అది వాసనకి, వాతావరణానికి అన్నిటికీ అలవాటు అయిపోద్ది. అలవాటు అయిపోయి తర్వాత మీరు డబల్ డోస్ వేసినప్పుడు పనిచేయదు. ఏమండి, అర్థమైంది కదా? కాబట్టి మీరు మొదటి దశ, రెండో రోజు, రెండోసారి, మూడోసారి, అది కనపడ్డప్పుడే మొదటి 3 సార్లు మీరు మంచి బాగా చెట్టంతా దడిసేటట్టుగా కొద్దిగా మందు ఎకరానికి కొట్టేది ఎకరన్నర డోసు ఎకరానికి కొట్టి నీళ్ళు ఎక్కువ వాడి పూర్తిగా కంట్రోల్ అయ్యేటట్టుగా చూసుకుంటే తర్వాత స్టేజ్లో మీకు ముందే 15-20 క్వింటాలు కాబడిపోద్దండి. ఇంకా తర్వాత దాన్ని బట్టి మీకే ఊపు వస్తుంది. ఊపు వచ్చి జాగ్రత్తగా ఎట్లా కొట్టుకోవాలో మీరు కొడతారు. ఎప్పుడైతే మీరు కంట్రోల్ చేయలేకున్నదో మీకు ఒక టైంలో నీరసం వచ్చేసి వదిలిపారేస్తారు. పోతే పనిలే ఇంక మనం చేయలేం దీన్ని అని ఆ నీరసం వచ్చేస్తుంది. సరే అవన్నీ గ్రూప్లో ఇంకా చర్చించుకుందాం. మనం రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి దీంట్లో. అవన్నీ మనం ఒక్కోటి మనం చేసుకుంటాం, ముందుకెళ్దాం. ఓకే, సరే. అంటే ఇవన్నీ ఏంటంటే అండి, రేపు మిషన్ తోటి హార్వెస్టింగ్, రేపు భవిష్యత్తులో కూలోళ్ళ సమస్యలు తగ్గి మిషన్ తోటి ఒకేసారి కోసే, చేను మొత్తం మీద ఒకేసారి కోసే పరిస్థితులు కూడా వస్తాయి రేపు భవిష్యత్తులో. ఆ వచ్చినప్పుడు దానికోసమని అట్లా డెవలప్ చేస్తున్నాము. రేపు భవిష్యత్తులో అవి డెవలప్ చేస్తామండి. సరే, మంచి.